గరిష్ట స్థాయి 64.24 చేరడం, దేశీయంగా డాలర్ విలువ కూడా జీవనకాల గరిష్టమైన ₹90.32 కావడంతో వెండి ధరలకు రెక్కలొచ్చే, దేశీయంగా గిరాకీకి తగ్గట్టు వెండి సరఫరా లేకపోవడం ధర మరింత పెరిగేందుకు కారణమవుతున్నట్టు బులియన్ వర్గాలు చెప్తున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పారిశ్రామికవేత్తలకు 21 రోజుల్లో అనుమతులు ఇస్తాం. కెనడాలో మంత్రి లోకేష్ ఏఐ, క్లీన్ టెక్, పునరుత్పాదక విద్యుత్, మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులకు కెనడా సహకారం అందించాలని మంత్రి లోకేష్ కోరారు. ఆ దేశ పర్యటనలో భాగంగా టొరంటో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కపిధ్వజ ప్రతాప్ సింగ్తో మంత్రి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఏపీకి పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో విధానంలో 21 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తాం. పెట్టుబడిదారుల అనుకూల విధానాలను అనుసరించడంతో 18 నెలల్లో 23.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి బాబు ఇదేం బ్యాగు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. విద్యార్థి కిట్లో చంద్రబాబు సర్కార్ ఘోరంగా ఫెయిల్, కేవలం 2 నెలల్లోపే బ్యాగులు చిరిగిపోయినవైన, పూర్తిగా డ్యామేజ్, కుట్టించుకోలేక విద్యార్థులు తెప్పలు, హై స్కూల్ వారికి 2వ తరగతి విద్యార్థుల బూట్లు, ఒక్కోటి ₹2,279 విలువతో 35.6 లక్షల కిట్ల కొనుగోలు. ఈ విద్యా సంవత్సరంలో 800 కోట్లకు పైగా వ్యయం. జగనన్న విద్యా కానుక పథకానికి విద్యార్థి మిత్రగా పేరు మార్పు, కానీ గత ప్రభుత్వంలో కంటే 7 లక్షల మంది విద్యార్థుల కోత. అయినప్పటికీ ఇచ్చిన కిట్లు పూర్తిగా నాసిరకం, నాణ్యతను గాలికి వదిలేసి ఖర్చు తగ్గించామంటూ ప్రచారం. విద్యా సంవత్సరం 7 నెలలు ముగిసిన బ్యాగులు అందని వారు ఉన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే వైఎస్ఆర్సీపీ హయాంలో నాణ్యమైన జగనన్న విద్యా కానుక బ్యాగ్